ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. అప్పుడు ఆకస్మికముగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీయు తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు, అతని సహచరుడైన శీల, వీరిరువురు ఫిలిప్పు పట్టణంలో దేవుని సువార్త ప్రకటించారు. ఆ ఫిలిప్పీ పట్టణంలో దయ్యము పట్టి సోది చెప్పుతూ తమ యజమానులకు బహుద్రవ్యం సంపాదిస్తూ ఉంది ఒక చిన్నది. ఆమెను చూచినప్పుడు పౌలు వ్యాకుల పడ్డాడు. ఆమెలో నుండి ఆ దెయ్యం వదిలిపోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. తమ లాభసాధనం పోయిందని ఆ చిన్నదాని యజమానులు పౌలును శీలను పట్టుకుని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకుని వచ్చారు. అన్యాయమైన అపనిందలు మోపారు. ఏ విచారణ చేయకుండానే కొరడాలతో కుట్టి చెరసాలలో వేసి, కాళ్ళు చేతులు కదలలేని స్థితిలో బొండలు వేసి బిగించారు. ఈ స్థితిలో పౌలు శీలలు చెరసాలలో ఉండి ప్రభువుకు స్తోత్రాలు పాడుతూ ఉన్నారు. అర్ధరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచూ ఉన్నారు. ప్రియమిత్రులారా, అప్పుడు ఒక అద్భుతం జరిగింది. అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరిపోయాయి. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి. అందరి బంధకాలు ఊడిపోయాయి. ప్రియమిత్రులారా, పౌలు శీలలు చేసిన స్తుతియాగం ద్వారా కలిగిన ఫలమేంటి అంటే మహాభూకంపం కలిగింది. ఎక్కడైనా భూకంపం సంభవిస్తే బలమైనటువంటి ఇండ్లు కూడా కుప్పకూలిపోతాయి. చెరసాలలాగే ఉంది, కానీ కేవలం చెరసాల తలుపులు, ఖైదీల సంకెళ్ళు విడిపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఇది దేవుడు కలిగించిన భూకంపం. ఈ మహాభూకంపం కేవలం ఆ చెరసాలలో ఉన్న సైనికుల సంకెళ్ళ మీద, ఆ సైనికుల్ని బంధించి ఉంచిన చెరసాలపు తలుపుల మీదే చూపించింది ప్రభావం. బంధకాలను తెగగొట్టిన భూకంపం స్తుతియాగములో నుండి పుట్టుకొచ్చింది. ప్రియమిత్రులారా, ఈనాడు అనేక మంది దేవుని పిల్లలు నిష్కారణమైనటువంటి ద్వేషము చేత అనేక నిందలు భరిస్తూ కాళ్ళు చేతులకు సంకెళ్ళు వేయబడిన పౌలు శీలల్లాగా దేవుని సన్నిధిలో ముందుకు సాగలేకుండా ఎన్నో బంధకాలు ఆటంకాలుగా నిలబడ్డాయి. ప్రియమిత్రులారా, నీ బంధకాలన్నీ తెంచివేసి నీకున్న సంకెళ్ళన్నీ త్రుంచివేయడానికి ప్రభు దిగి రాబోతూ ఉన్నాడు. పౌలు శీలలు ఆ అర్ధరాత్రి వేళ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. కీర్తనలతో ప్రభువుని గణపరుస్తూ ఉన్నారు. ఎంత అద్భుతమో తెలుసా? తమ సంకెళ్ళే కాదు, తామున్న చెరసాల తలుపులే కాదు, తన చుట్టూ ఉన్న ఖైదీల యొక్క సంకెళ్ళు కూడా తెగిపోయాయి. వారి బంధకాలు కూడా ఊడిపోయాయి. ప్రియమిత్రులారా, దుష్టుడైన సైతాను నీ మీద పగబట్టి నిన్ను ముందుకు సాగకుండా వాడు తలంచిన ప్రతి తలంపులను దేవుడు విఫలం చేస్తాడు. స్తుతించడం ఒకటే మార్గం. స్తుతించిన పౌలు శీలలకు కలిగిన విడుదల, అతని చుట్టూ ఉన్న ఖైదీలకు కలిగిన విడుదల ఈరోజు నీకు, నీ చుట్టూ ఉన్న వారికి కూడా ప్రభు విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోనేస్తమా, పిరికివానిగా శ్రమలో కృంగిపోవద్దు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడివైపోతావన్నాడు ప్రభు. చేతగాని వానిగా శ్రమలో కృంగిపోవద్దు. శ్రమలో స్తుతించు, బంధకాల్లో ఆనందించు. బంధకాలను తెంచివేయడానికి మహాభూకంపం ప్రభు పుట్టించబోతున్నాడు.
చెరసాల పునాదులు అదరగొడతాడు, సంకెళ్ళన్నీ తెగగొడతాడు, నూతనమైన విజయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అట్టి విడుదల నీకు సమృద్ధిగా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.